ఈ నెల వరల్డ్ ఐవీఎఫ్ డే కారణం వల్ల ఐయుఐ అండ్ ఐవీఎఫ్ మన HCIVFలో చాలా తక్కువ ధరకి ఈఎంఐ ఆప్షన్స్ తోటి అందిస్తున్నాము. ఏపీ గవర్నర్ తో సమావేశమయ్యారు వైసీపీ అధినేత జగన్. రాజ్ భవన్ కు వెళ్లిన ఆయన ఏపీలో 45 రోజులుగా జరుగుతున్న హత్యలు, దాడులపై ఫిర్యాదు చేశారు. ఫోటోస్, వీడియోస్ ని గవర్నర్ అబ్దుల్ నజీర్ కి చూపించారు జగన్. ఏపీ గవర్నర్ తో సమావేశమయ్యారు వైసీపీ అధినేత జగన్. రాజ్ భవన్ కు వెళ్లిన ఆయన ఏపీలో 45 రోజులుగా జరుగుతున్న హత్యలు, దాడులపై ఫిర్యాదు చేశారు. ఫోటోస్, వీడియోస్ ని కూడా గవర్నర్ అబ్దుల్ నజీర్ కి చూపించారు జగన్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ఏంటి ఫోటోస్, వీడియోస్ కూడా సమర్పించినట్లుగా తెలుస్తోంది గవర్నర్ అబ్దుల్ నజీర్ కి, అంటే ఏవైతే దాడులు, హత్యలు జరుగుతూ వచ్చాయో వాటికి సంబంధించి. సో ఏంటి మరి తర్వాత ఏమన్నా మాట్లాడే అవకాశం ఉందా? ప్రధానంగా కూడా కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా వైసీపీ నేతలు, కార్యకర్తలే టార్గెట్ గా జరుగుతున్నటువంటి హత్యాకాండ, అదేవిధంగా హింసాత్మక ఘటనల మీద గవర్నర్ దృష్టికి తీసుకువెళ్ళడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొద్దిసేపటి క్రితమే రాజ్భవన్ కి వెళ్లారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ తో భేటీ కూడా అయ్యారు. ఏదైతే కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగినటువంటి దాడులు ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి కూడా ఫోటోలు, వీడియోలకి సంబంధించిన క్లిప్పింగ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా గవర్నర్ కి చూపించడానికే ప్రధానంగా కూడా ఆయన వచ్చినట్టుగైతే మనకి తెలుస్తా ఉంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో లా అండ్ ఆర్డర్ అనేది అదుపు తప్పింది. పోలీసులు ఎక్కడా కూడా స్పందించడం లేదు. దానికి వినుకొండలో జరిగినటువంటి రషీద్ హత్యతో పాటుగా పొంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్ప మీద జరిగిన దాడుల్లో కూడా తిరిగి వైసీపీ నేతల మీద కేసులు పెట్టారనే అంశాలన్నింటినీ కూడా ఈ సందర్భంగా గవర్నర్ దృష్టికి జగన్ తీసుకెళ్లబోతున్నారు. ఈ 45 రోజులుగా కూడా రాష్ట్రంలో చోటు చేసుకున్న ఈ విధ్వంసంగా చెబుతున్నటువంటి వాటికి సంబంధించిన సాక్ష్యాలు, వీడియోలను కూడా జగన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ దృష్టికి తీసుకెళ్తున్నట్టుగైతే మనకు తెలుస్తుంది. ఆ తర్వాత ఆయన కానీ లేకపోతే పార్టీ నేతలు కానీ మీడియాతో మాట్లాడే అవకాశాలు ఉన్నట్టుగైతే మనకి తెలుస్తుంది. ఒక 10 నిమిషాల్లో ఈ సమావేశం కూడా గవర్నర్ అయితే జగన్ది ముగుస్తుంది. ఆ తర్వాత వచ్చి మొత్తం సమావేశానికి సంబంధించిన అంశాలు అయితే వివరించే అవకాశాలు ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. సౌజన్య, అంటే శ్రీకాంత్, గవర్నర్ అబ్దుల్ నజీర్ కి సంబంధించి అంటే ఆ ఫోటోస్, వీడియోస్ అందించిన తర్వాత ఆయన రెస్పాన్స్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మనకి తర్వాతే తెలిసే అవకాశం ఉందా? అయితే ఖచ్చితంగా కూడా వచ్చిన తర్వాత పూర్తి స్థాయి అంశాలన్నిటి మీద కూడా మీడియాతో మాట్లాడే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఈ అంశాలన్నిటికీ సంబంధించి 24వ తారీఖున ఢిల్లీలో కూడా ధర్నాకు దిగబోతున్నారు. అదేవిధంగా అసెంబ్లీలో కూడా నిరసన కూడా చేపడతామని ఇప్పటికే వైసీపీ అధినేతగా ఉన్నటువంటి జగన్ కూడా చెప్పిన నేపథ్యంలో ఒకవైపున అన్ని పార్టీల నాయకులతో అఖిలపక్ష సమావేశం కూడా నిర్వహించారు. 24న ఢిల్లీలో ఇదే అంశం, ఏపీలో జరుగుతున్నటువంటి హత్యాకాండ కానీ, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ నేతలు కేడర్ మీద జరిగిన దాడుల మీద నిరసనగా కూడా పూర్తి స్థాయిలో అటువైపున ఢిల్లీలో కూడా ఒకవైపున ధర్నా చేయడానికి కూడా సమాయత్తం అవుతున్నారు. అసెంబ్లీలో కూడా నిరసన తెలియజేయడానికి కూడా సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రధాని అపాయింట్మెంట్తో పాటుగా హోమ్ మినిస్టర్, ఇతర ప్రధాన మంత్రులకు సంబంధించిన అపాయింట్మెంట్ కూడా వైసీపీ కీలక నేతలు ఒకవైపున ప్రయత్నం చేస్తూనే ఢిల్లీలో ఆందోళన చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇక్కడ అసెంబ్లీలో నిరసన కూడా తెలియజేయబోతున్నారు. ఇక ప్రధాన అపాయింట్మెంట్ కూడా ఇప్పటికే లెటర్ రాసి వైఎస్ జగన్ కూడా కోరిన నేపథ్యంలో ఇక రాష్ట్రానికి సంబంధించి ఎక్కడికక్కడ ఆందోళన చేస్తూనే గవర్నర్ కూడా పూర్తి స్థాయిలో ఈ ఘటనల మీద కూడా అన్ని వీడియోలు, సాక్ష్యాలను కూడా అందజేయడానికి అయితే ఈ రోజున కలవటం జరిగింది. వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో దీని మీద జగన్ కానీ, పార్టీ నేతలు కానీ మీడియాకి గవర్నర్ సమావేశం గురించి వివరించే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. సౌజన్య, శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.